జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 9. కీర్తి కన్యకామణి చరిత్ర. చిత్రకంఠ అనే ఒక గంధర్వుడు కీర్తికన్యను వరించడం, ధిక్కారం, అనోన్య శాపం. ఆ తర్వాత మహాపురుషులైన వైశ్య ఋషులు కైలాసంలో చాలా కాలం పాటు రోజు శివదర్శనం చేసుకుంటూ గడిపారు. ఆ ఋషులు అద్భుతమైన మహాలయాలలో, మనోహర మణిమయ పర్వత భూమిలలో, ఆశ్చర్యకరమైన గుహలలో స్వేచ్ఛగా ఆడేవారు. ఈ విధంగా చాలా కాలం తర్వాత కైలాసగిరిలోని ఒక పెద్ద గుహలో కల్పవృక్షం సువాసనతో దిక్ప్రదేశాన్ని నింపింది. అది రేగుపళ్ళతో, పుష్పగుచ్చాలతో అలంకరించబడి, సంపిగ వంటి పుష్పాలతో అలంకరించబడి, మళ్ళీ జాజి వంటి తీగలతో మనోహరంగా ఉంది. శుక, కోకిల వంటి పక్షులు చుట్టుముట్టిన ఆ బంగారు రత్నమయ గుహ గర్భంలో వికసించిన పువ్వుల మకరందాన్ని సేవిస్తూ పారవశ్యంతో భ్రమరాలు పాడుతున్నాయి. హంస, సంఘాలు గుమిగూడాయి. అటువంటి మనోహరమైన సమయంలో అక్కడి ఉద్యానవనంలో పులస్త్య గోత్రపు సోమదత్త అనే వైశ్య ఋషుల కుమార్తె కీర్తి అనే కన్యామణి అలంకరించుకుని నిశ్చల భావంతో సఖీలతో విహరిస్తుండెను. ఆ కీర్తికన్య ఆ అడవిలో ఆమె కమలముఖపు సువాసన పట్ల ఆసక్తి ఉన్న తుమ్మెదల స్తుతికి పాత్రలయ్యింది. తన గజ్జలలో ప్రకాశిస్తున్న రత్నాల నుండి వెలువడే కాంతితో హంసలాగా ఆమె పాదాలు ప్రతిబింబించాయి. చందనాద్రి నుండి వీచే గాలులకు కదిలి పరిమళంతో కూడిన కస్తూరి తిలకం దిక్సమూహమంత స్వయంగా పరిమళించింది. ఆకాశంలో జన్మించిన ఇంద్రధనస్సు కటిచక్రంచే ప్రకాశించే ఉద్యానవనంలో ప్రతిబింబించింది. ఆమె రాజహంస నడక, హృదయంగను ప్రతిష్ట, గౌరవప్రదమైన విద్య వల్ల విద్యాసంఘంలో ప్రసిద్ధి చెంది ఈశ్వర ధ్యాన కృతార్థులైన ఆమె మన్మధుని జయపతాకముల ప్రకాశిస్తూ స్వేచ్ఛముగా విహరిస్తున్నది. ఆ సమయంలో చిత్రకంఠ అనే అందమైన యువగంధర్వుడు విధి ద్వారా అదే తోటకి వచ్చాడు. అక్కడ మనోహరంగా మధురమైన స్వరం ఉన్న కళావతి అనే వీణను వాయిస్తూ చంద్రశేఖరుని పాదకమలంలో ఆసక్తుడై కొందరు మిత్రులతో కలిసి మధురమైన స్వరాలతో, చమత్కారమైన పరిహాసముతో ఆ అడవిలో సంచరిస్తూ రూపం, యవ్వనం మరియు కాంతితో ప్రకాశిస్తున్న కీర్తికన్యను చూశాడు. అప్పుడు మానవ రూపంలో నడుస్తున్న మేరుగును, స్వేచ్ఛగా విహరిస్తున్న వనదేవతను, తామర పువ్వుల్లో నుంచి దిగివచ్చిన లక్ష్మిని, శివుని విడిచి క్రీడాసక్తతో నరరూపం పొంది వచ్చిన శివే అని తెలుసుకోలేక ఆ కీర్తికన్యను చూసి మన్మధుని బాణాలతో చీల్చబడిన గుండెతో చిత్రకంఠ తన స్నేహితులను దూరంగా ఆపి ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చాడు. ఆమెను సమీపించి, ఓ మంగళవతి, నీకు శుభం కలుగుతుంది. నువ్వు ఎవరి కూతురివి? నీకు పెళ్ళయిందా? నువ్వు తొక్కిన నేలని ఏమంటారు? అందరి నాలుకలకు తీపినిచ్చే నీ పేరేమిటి? అతను అడిగాడు. ఆ విధంగా చిత్రకంఠ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని కీర్తికన్య తన సఖిని ఆదేశించింది. అప్పుడు ఆ సఖి కీర్తికన్య గురించి మొత్తం చెప్పింది. గంధర్వుడు కథ విని, ఓ మంగళవతి, వికసించిన పువ్వుల వంటి నీ మాటలు వినే అదృష్టం నాకు లేదు. కానీ పచ్చని అందాల రసాన్ని కురిపించి నీ కన్నుల చూపుతోనే ఈ మనిషి అదృష్టవంతుడయ్యాడు. ఓ ప్రియతమా, నిన్ను చూసి నా మతిపోయింది. నన్ను ఇప్పుడు దైవసాక్షిగా అంగీకరించు, లేకపోతే నేను జీవించలేను. ఈ పేదవాడిని రక్షించు అన్నాడు. అప్పుడు సాధ్వి అయిన కీర్తికన్యకి కోపం వచ్చి, అయ్యో చాలు, నీ వట్టి మాటలు ఆపు. నాకు తల్లిదండ్రులున్నారు. మా నాన్న ఎవరికిచ్చినా ఆయనే నా భర్త అని చెప్పి ఇంటికి వెళ్ళి తండ్రికి కథ చెప్పింది. ఆ గంధర్వుడు మన్మధుని బాణాలకు హృదయ విదారకంగా ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వైశ్య ఋషుల సాంగత్యాన్ని చూసి కీర్తికన్యతో తనకు వివాహం జరిపించమని వినయంగా ప్రార్థించాడు. అప్పుడు ఆ వైశ్య ఋషులు బాగా ఆలోచించి,
కామగర్వంతో ఉన్న గంధర్వునితో, ఓ గంధర్వరాజా, నీకు కన్యను ఇవ్వలేము. నిష్క్రియ సంభాషణను ఆపండి. మా వంశంలో మేనల్లుడికి తప్పకుండా కన్య ఇవ్వాలి. ఈ నియమాన్ని ఉల్లంఘించకూడదు. కాబట్టి ఈ విషయంలో నిరాసక్తంగా ఉండు, వెళ్ళు అన్నారు. ఇది విన్న గంధర్వుడు ఆ క్షణంలో కొద్దిసేపటికి తిరిగి వచ్చి వైశ్య మహర్షులను కీర్తికన్య కోసం వేడుకున్నాడు. అప్పుడు వైశ్య ఋషులు కోపంతో, ఓ బుద్ధిహీనుడా, వ్యర్థంగా మాట్లాడకు. ఒకసారి తిరస్కరించబడిన మళ్ళీ వేడుకుంటున్నావు. సిగ్గు ఉంటే వెనక్కి వెళ్ళి, ఇక మమ్మల్ని ఇబ్బంది పెడితే మీ తల పగిలిపోతుంది అన్నాడు. అప్పుడు కోపగించిన గంధర్వుడు ఇలా అన్నాడు, దుష్టాత్మలారా, మీరంతా త్వరలో కైలాసం నుండి కష్టమైన నరకం లాంటి భూలోకంలో పడతారు. అక్కడ మీరందరూ భయంకరమైన అగ్నిలో ప్రవేశించి మీ బంధువులతో సహా నశిస్తారు అని శపించాడు. అలా శాపగ్రస్తుడైన వైశ్యులు గంధర్వుని చూసి, అయ్యో బుద్ధిహీనుడా, దుష్టబుద్ధితో అమాయకులైన మమ్మల్ని నువ్వు శపించావు. ఆ పాపం వలన నీవు కూడా స్వర్గభ్రష్టుడై మధ్యలోకంలో కష్టకరమైన మానవ జన్మని పొంది భయంకరమైన ఆకస్మిక పిడుగులాంటి స్వరమును విని ఘోరమైన మృత్యువును చవిచూస్తావు అని శపించారు. ఇలా ఘోరశాపం పొందిన దుఃఖముతో కుమిలిపోయిన గంధర్వుడు పాములా నిట్టూరిస్తూ అతను వచ్చిన దారిలో తిరిగి వెళ్ళాడు. అప్పుడు ఆ వైశ్య ఋషులు శివుని సన్నిధికి వచ్చి ఈ కథను శివునికి చెప్పి ఆయన పాదాలను చేరి నిర్మలమైన మనస్సుతో సుఖంగా జీవించారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 9వ అధ్యాయం సమాప్తం. మరలా 10వ అధ్యాయంలో కలుద్దాం.